నిత్య యోగా సాధన వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పెంపొందుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల అన్నారు. హుస్నాబాద్లో మహిళలకు నిర్వహిస్తున్న ధర్మవీరి యోగా శిక్షణ కేంద్రంలో జరిగిన వార్షికోత్సవ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పొన్నం మంజుల మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని, ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని సూచించారు. పలువురు మహిళలు ఆసనాలు ప్రదర్శించారు. యోగా గురువు పురపాలక మాజీ ఉపాధ్యక్షురాలు ఐలేని అనిత వివిధ రకాల ఆసనాలను వేసి చూపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, రజని, మాజీ కౌన్సిలర్స్ చిత్తారి పద్మ, రవీందర్, వాలా సుప్రజ, బోజు రమ, రవీందర్, మాజీ కోఆప్షన్ మెంబర్ ఐలేని శంకర్ రెడ్డి, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షులు పందిళ్ళ శంకర్, బీజేపీ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. టైట్నెస్ ఉండదు. ఇందులో వచ్చేసి ఇదే ఇలా చేస్తే దీన్ని సైడ్కి తీసుకెళ్తే బ్యాక్, రైట్, లెఫ్ట్, అనిత చెప్తూ ఉంటే చూస్తుంటాను, కానీ కలవడం 1 year తర్వాత కలిసాను మీ అందరినీ. సో నేను హ్యాపీ. ఆల్ లేడీస్ యోగా చేయడం చాలా మంచిది. వాకింగ్ అండ్ ఎవ్రీ హెల్త్ ఇష్యూ చూసుకోవడానికి అయితే యోగా ఆర్ వాకింగ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు డూ లైఫ్లో. కానీ లేడీస్ ఎవరు బయటికి వెళ్ళరు, చేయరు. కానీ ఇది స్టార్ట్ అయ్యి ఇంతమంది చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది నాకు. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. అండ్ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీరు దీన్ని నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా డబల్ చేసుకోండి. మీరు కింద కూర్చోక కాల్ ఫ్రాక్చర్ అయ్యి అసలు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది. అట్లాంటిది నేను ఈ కర్ణాక నేను వీళ్ళందరూ కలిసి యోగా ఈ అంతా అడిగిన అన్నట్టు, ఇట్లా అందరు చిన్న పిల్లలు ఉన్నారు కదా, మరి నేను ఎట్లా ఏంటిదంటే లేదాక నువ్వు కూర్చోలో కూర్చొని చేస్తురా అంటే అప్పుడు వెళ్ళిన తర్వాత ఒక వారం 10 రోజులు మెల్లగా కూర్చొని కూర్చుంటే చేసిన తర్వాత మెల్లగా కింద కూర్చొని చేస్తున్నా. ఇక ఆ తర్వాత అసలు నాకు చాలా ఇది మొక్కల నొప్పులు ఇవి అన్నీ తగ్గిపోయినాయి. నేను యోగా కన్నా ముందు చాలా యాక్టివ్గా ఉండకపోయేదాన్ని. యోగా కోసం చాలా యాక్టివ్గా ఉంటున్నాను. ఎందుకంటే దాంతో మా అత్త యోగా అనేది చాలా ఇంపార్టెంట్.
నేను ఫస్ట్లో యోగాకి రావడం అంటే ఏముంది మెడిటేషన్ తప్పించి మీ దాన్ని లేవు కదా అనుకున్నాను. ఫస్ట్ ఇప్పటి నుంచి యోగాకి రావడంలో మెడిటేషన్ అన్ని ఆసనాల ద్వారా చాలా హ్యాపీగా ఉంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, బ్యాక్ పెయిన్ అలా. ఇప్పుడు అందరికీ కొంచెం ఆసనాల ద్వారా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. లేజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నేనే. నా లేజినెస్ మొత్తం పోయింది. ప్లస్ నేను యాక్టివ్ ఉంటున్నా, చదువులో మంచిగా నా ఇంక్రీజ్ అయింది, నా స్టడీ స్కిల్స్ ఇంక్రీజ్ అయినాయి. మొత్తం నా బాడీ యోగా అనే 2 అక్షరాలతోటి నా జీవితంలో చాలా మార్పు జరిగింది. సో ఈ ధర్మవరి యోగా శిక్షణ శిబిరం అనేది ఇంకా చాలా ఫేమస్ రావాలి. ఈ యోగా సెంటర్కి అందరు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పర్సనల్గా నాకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది. మేము ఇక్కడికి వచ్చి ఆసనాలు చేస్తుంటే చూసే వాళ్ళకు అరే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇంత ఈజీగా ఉంటుందని అనుకోవచ్చు. బట్ దీని వెనకాల మాకు చాలా స్ట్రగుల్ ఉంది. దానికి మా మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు. మీరు చేయగలుగుతారు, చేస్తామా అనే క్వశ్చన్ మార్క్ నుంచి మేము చేస్తున్నాము, మేము చేయగలము ఇంకా అనే అంత పాజిటివ్ ఇంటెన్షన్, పాజిటివ్ మోటివేషన్ కూడా మా లోపల రావడం అనేది అది చిన్న విషయం కాదు. తను ఎంత గొప్పగానో సంకల్పిస్తే కానీ ఇదంతా జరగలేదు. అండ్ మోర్ ఓవర్ విమెన్కి ఈ జనరేషన్లో ఇప్పుడున్న వెరీ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో చాలామందికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. స్ట్రెస్సెస్, మెంటల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్ అని చాలా ఉన్నాయి. డేలో మనం మొబైల్కి యూజ్ చేసే టైంలో అట్లీస్ట్ దాంట్లో నుంచి ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా మన హెల్త్ కోసం, మన బాడీ కోసం ఇవ్వగలిగితే మన లోపల చాలా చేంజెస్ వస్తాయి. ఇంక్లూడింగ్ నాదే చెప్తున్నా, నాదే పర్సనల్గా నాకు మైల్జియా ప్రాబ్లం ఉంది, స్టెబిలిటీ లేదు బాడీకి. కానీ యోగాకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని మేము చేసినంత ఈజీగానైతే బిఫోర్లో లేము, బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది మా బాడీ. మా హెల్త్ కూడా అంతే, చాలా స్ట్రెస్సెస్ నుంచి బయటకు వచ్చాము. నేను పర్సనల్గా ఎస్పెషల్లీ ఉమెన్కి నేను మోటివ్ ఇవ్వగలిగింది అయితే ఒకటి, విమెన్ స్ట్రాంగ్గా ఉంటే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది. మనమందరం స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మేల్స్ స్ట్రాంగ్ అయిపోతారు, మనల్ని చూసి వాళ్ళే జెలస్ ఫీల్ అవుతారు. నేనైతే ఇది ఒకటే నమ్ముతున్నాను. బట్ ఇలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ పైన మేము ఇన్ని ఆసనాలు చేయగలిగినందుకు థ్యాంక్ యూ.